అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? సో, ఈరోజు ఈ వీడియోలోనైతే మా ఆయన ఇంటికాడనే ఉన్నాడు. ఆయన కోసమని మక్క గారెలైతే చేత్తన్నా అన్నట్టు. ఆయన కోసమేనా అక్క నువ్వు తినవా అంటే, మేము కూడా తింటాం. అంటే ఆయన ఇంటికాడ ఉన్నాడని చేత్తన్నా అన్నట్టు. రూ. 100కు 5 మక్కలు అంటే 5 మక్క కంకులని అమ్మచ్చినాయి అన్నట్టు. వాడు ఒక్కటి కూడా ఎక్కువ ఇత్తా అయ్యా అన్నాడు. ఏదో బలవంతం మీద తీసుకున్నా. సో, వెనకాడ మా అమ్మ పనికి పోతే కైకిలు పోతే మక్క కంకులు బూరు తీయబోతేనైతే ఫుల్ మక్క కంకులు తెచ్చేదన్నట్టు. డబ్బలు డబ్బలు పిండి పట్టించుకొని మక్క గారెలు చేసుకుంటోళ్ళం. కానీ ఇప్పుడైతే మక్క కంకులకు మస్తు అదైపోయింది అన్నట్టు. దొరుకుతూనే లేవు. అది ఏదైనా ఒక్క మక్క కంకైనా దాని పైసలకే కొనుక్కోవాల్సి వస్తుంది. మా అమ్మ పోయిన సంవత్సరమే ఫుల్ మక్క కంకులు తీసుకొచ్చింది. ఈ మక్క కంకులు చేసుడు ఫుల్ ఈజీ. అంటే ఇప్పుడంటే మిక్సీ లేనోళ్ళు ఏం చేస్తారు, రోట్లు వేసి ఊరుకుంటారు. ఇంత కళ్యామాకు, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, నెక్స్ట్ మిరపకాయలు, ఎల్లిపాయలు అయితే ఖచ్చితంగా ఎల్లిపాయలు ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకొనైనా లేకపోతే రోట్లను ఊరుకొనైనా, ఇప్పుడైతే నేను మిక్సీ పడుతున్నా. ఇవన్నీ వేసి కళ్యామాకు ఇవన్నీ వేసి మంచిగా కచ్చపచ్చగా దంచుకొని మంచిగా ఆయిల్ వేడైనాక అందులో ఒత్తి వేసుకుండే. నాకు ఈ అప్పాలు అనేటివి అంటే కొంచెం మందంగా వేసుకుంటేనే ఇష్టం అన్నట్టు. ఈ పలచగా వేసుకుంటే నాకు అంత నచ్చేది. మా పొద్దున్న నుండి పెద్దోడు వచ్చి వీడియోలు తీసేటప్పుడు మా ఇద్దరు పిల్లలు వచ్చి కాళ్ళగానే ఉంటారు. వాళ్ళని పట్టుకొని వీడియోలు తీసుడు, వాటిని ఎడిటింగ్ చేసుడు, వాళ్ళు పడుకున్న టైంలో అంటే మా రిలాక్స్ అనేది ఉండలేదు అన్నట్టు. యూట్యూబ్ వీడియోలు తీసిన కాంచెల్లి వాళ్ళు పడుకునే టైంలో వీడియో తీసుకుండు, దాన్ని సగం ఎడిటింగ్ చేసుకుండు, వాళ్ళు మాట్లాడుతూ అంటే వాయిస్ అంటే వాళ్ళని చూసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుడు. అంటే దీనివల్ల రెస్ట్ అనేది ఉండలేదు. అంటే బయట కొంతమంది ఇట్లా వీడియోలు తీస్తున్నామని చెప్తే అంటారు కదా, ఏమంటారంటే వాళ్ళ భర్త ఏంది మంచిగా వాడు చెప్పినట్టు వింటాడు, ఇక వదిలేసిండు, అది ఇష్టం వచ్చినట్టు వీడియోలు తీస్తుంది. మేము వేస్ట్గా వేరే పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని వీడియోలు ఏం తీస్తలేం కదా, ఇట్లా తీసినా తప్పే అన్నట్టు. అంటే వీడియోలు తీస్తే తప్ప అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలైనా వాళ్ళైనా టచ్ ఫోన్లు బట్టి చూస్తారు కదా. అంటే తీసేటోళ్ళదే తప్పు అంటే మరి చూసేటోళ్ళది కూడా మనది 90% తప్పు ఉంటుంది, వాళ్ళది 101 వాళ్ళదే తప్పు ఉంటుంది. 100 కన్నా ఎక్కువనే ఒకటి. అంటే మనల్ని అనద్దు, ఫస్ట్ తీసేటోళ్ళని అనద్దు, చూసేటోళ్ళు వాళ్ళు కూడా చక్కగా వాళ్ళంత మంచోళ్ళు అయితే వాళ్ళు కూడా చూడొద్దు కదా. అట్లా మాట్లాడతారు అన్నట్టు. వీడియోలు తీసినంత మాత్రాన్ని చెడ్డోళ్ళు కాదు కదా. గట్ల చెడ్డోళ్ళు కావాలంటే ఫస్ట్ వాళ్ళది మనది చక్కగా ఉన్నదా లేదా అని అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే, ఇక ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అనాల్సి వస్తుంది అన్నట్టు. మా ఆయన నువ్వు వీడియో ముందుకి రా చూస్తాను అన్నట్టు, ఏం చెప్తాను ఏం సంగతి అని చూస్తాను అన్నట్టు. రా అంటే అత్తలేడు, ఆయనకు సిగ్గు ఎక్కువ. అంటే రాడు అన్నట్టు, అంత స్టేజ్ ఫియర్ ఉంటుంది. చిన్నయినా అన్నట్టు. అంటే మాకు ఇద్దరు బాబులే. ఫస్ట్ ఆయన పేరు చిన్న ఖుషి, అంటే ముద్దుగా చిన్న ఖుషి పెద్ద ఖుషి అని పిలుస్తాం అన్నట్టు. సో అట్లా ఎందుకు పిలుస్తా అంటే, మా ఆయన పవన్ కళ్యాణ్ డైహెడ్ ఫ్యాన్ అన్నట్టు. ఏమైనా ముద్దు పేరు పెట్టుకుందామంటే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి వెళ్ళి ఖుషి సినిమా ఉంటుంది కదా, ఖుషి అని అంటే మాకు ఆడపిల్ల పుట్టినా అబ్బాయిలు పుట్టిన ఎవరు పుట్టినా కూడా ఖుషి అని పెట్టుకుందామని అనుకున్నాం అన్నట్టు. సో ఆడపిల్ల పుట్టలేదు, అబ్బాయి పుట్టిండు, అందుకోసమనే ఖుషి అని పెట్టినా. మరి చిన్న పుట్టిండు కదా, ఆయనకేం పేరు పెడదామంటే నేను ప్రభాస్ ఫ్యాన్ అయినప్పుడు ఏదైనా ఒకటి పేరు పెట్టుకుందామని అనుకుంటే, ప్రభాస్ ఫ్యాన్స్ అయినంత మాత్రాన పెట్టుకోవద్దు, ఆ పేర్లు ఏం సెట్ కావట. నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే కాబట్టి మరి పవన్ కళ్యాణ్ పెట్టు అంటే ఆయన బ్రాండు, ఆ పేరు పెట్టుకుంటే మనం ఆ పేరుకు రేంజ్కు సరిపోము. అందుకోసమనే ఖుషి 1, చిన్న ఖుషి పెద్ద ఖుషి అని వెళ్తాడు అన్నట్టు. ఆయన బాగా డైహెడ్ ఫ్యాను. ఇక మంచిగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వీడియో తీతూ రారంటే మంచిగా ఫోన్లో చూసుకుంటూ ఆడతారు అన్నట్టు. ఈయన మా పెద్దోడు, ఆయనకి ఎప్పుడు ఫోన్ పిచ్చే, ఫోన్ మస్తు అలవాటు అయింది. తినంగా ఫోన్ ఇవ్వకపోతే ఓ టార్చర్ సుక్కలు చూపెడతాడు వీడు మా చిన్నోడు. ఇక ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు అన్నట్టు. మా అమ్మ ఊకే కాళ్ళు ఇప్పుడిప్పుడే నడుస్తాడు, ఊకే తిరుగుతూనే ఉంటాడు. సో ఇక నేను ఆయిల్ వేడి చేసుకొని చేతితోటే ఒత్తాను అన్నట్టు. కొంచెం మందంగా వస్తాయని చేతితోటే ఒత్తుతున్నా. అంటే ఎట్లా అంటే కొంచెం ఇక మందంగా వస్తాయి, మంచిగా తింటే. ఇట్లా పిల్లలు కూడా ఉన్నాయి కదా చిన్న, కానీ మంచిగా కాలాలన్నట్టు. మందం వచ్చినా మంచిగా కాలాలి, ఇష్టం వచ్చినట్టు కాలితే మంచిగా ఉండదు. అంటే అంత పచ్చి ఉంటుంది అన్నట్టు. అందుకే మంచిగా మెల్లగా అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నట్టు. నాకన్నా ఇంకా మా అమ్మనే మంచిగా ఒత్తుతుంది, మంచిగా చేస్తుంది. ఏదో నేను వీడియో తీస్తాను కాబట్టి నేను చేస్తాను. మా అమ్మకు నచ్చలేవట, అది నేను తువ్వాల మీద ఒత్తుతా అంటాను. అంటే మామూలుగా ఇవి మన ఎట్లా అంటే
మక్కలు ఉడకబెట్టుకునే స్వీట్ కార్న్ మక్కలు ఉంటాయి. ఈ ఒత్తే మన అప్పాలు వేసుకునే మక్కలు కూడా ఉంటాయి. అట్లా కన్ఫ్యూజ్ అయ్యి నేను ఒకసారి స్వీట్ కార్న్ మక్కలు తీసుకొచ్చిన. మంచిగా డీప్ ఫ్రై చేసినాక మంచిగా సూపర్ ఉంటాయి అన్నట్టు. ఈ పిల్లలకు కూడా నేను ఇక ఆగుతలేను, ఇక వేసేది వేయంగానే తింటాను అన్నట్టు. టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి. మన మిరపకాయల కారం అయినా, ఉప్పు అయినా, మంచిగా జీలకర్ర అయినా మంచిగా, మళ్ళీ నేను ఏం మిక్సీ వేసుకోలే, కొంచెం కొత్తిమీర వేసేసిన అన్నట్టు. టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి అన్నట్టు. కనీసం థంబ్నెయిల్ తీసుకుందామన్నా కూడా టైం లేకుండా ఆ పొయ్యి మీద అయ్యేది కాగానే తింటూనే ఉన్నా అన్నట్టు. ఇది మా అమ్మనైతే ఇక ఇట్లా కూడా ఒత్తుకుంటారు అన్నట్టు. మన టవల్ మీద వేసేసి దాన్ని మంచిగా పల్సగా ఒత్తుకుంటారు అన్నట్టు. అట్లా ఒత్తుకుంటే మంచిగా కాలుతాయి అట అట్లా అంటుంది. కానీ నాకు అట్లా నచ్చాయి, ఎందుకంటే అవి గ్యారెల్లాగా పెద్ద పెద్దగా వస్తాయి, అట్లా నచ్చాయి అన్నట్టు. కానీ ఆయిల్ కూడా బాగా ఇగ్గుతుందని నేనే వద్దన్నా. ఇట్లా కొంచెం మందంగా వేసుకుంటేనే ఆయిల్ తక్కువ ఇగ్గుతుంది అంటే కాదట. మా అమ్మ మందంగా వేసుకుంటేనే ఇంకా ఆయిల్ అనేది ఎక్కువ ఇగ్గుతుంది, పలసగా వేసుకుంటేనే ఆయిల్ అనేది అస్సలకే ఇగ్గది అని చెప్తాను అన్నట్టు. మా చిన్నోడు కూడా ఒత్తుతాడట అప్పాలను. వాడు ఒత్తిన అప్పాలన్నిటిని నాశనం చేసిండు, ఆగం ఆగం చేసిండు, ఇల్లంతా అంగడి అంగడి చేసిండు. ఈ మక్క గారెలు అయితే చేసేది చేయంగానే ఓడిసినాయి, కనీసం థంబ్నెయిల్ తీసుకుందామన్నా మిగిలేదు అన్నట్టు. సో